చెందిన గేదెల భువనేశ్వరి చదువుల్లో రాణించి ఆస్ట్రేలియా క్వీన్లాండ్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ పీజీ సీటును సాధించింది. ఉన్నత చదువులే లక్ష్యంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో పరీక్ష రాసి అర్హత సాధించింది. క్వీన్లాండ్ యూనివర్సిటీలో పీజీ సీటు సాధించడం గొప్ప విషయంగా భావించాలి. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ ఖర్చయ్యే 60 లక్షల రూపాయలు మొత్తం చెల్లించడం భారంగా మారింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు భువనేశ్వరి చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కోరుతున్నారు. వ్యవసాయ రంగంలో రాణించి రైతుల కోసం కృషి చేయాలని భువనేశ్వరి చెబుతోంది. నా పేరు గేదెల భువనేశ్వరి. మా నాన్నగారి పేరు గేదెల సత్యభగవాను. మా అమ్మగారి పేరు గేదెల కొత్తమ్మ. నాకు చెల్లి ఉంది. మా చెల్లి పేరు గేదెల గాయత్రి. ఐఎమ్ ఫ్రమ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ అండ్ నేను 1 నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. అండ్ అంతేకాకుండా 6 నుంచి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గుమ్మలక్ష్మీపురంలో చదవడం జరిగింది. మా ఊరు వచ్చేసరికి చప్పగుత్తిలి, కురుపాం మండలం, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. నేను పై చదువులకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళాను. సో అక్కడ నాకు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సీట్ అనేది రావడం జరిగింది. అక్కడ నా డిప్లొమా అనేది పూర్తి చేసుకొని నేను బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో చేయడం అనేది జరిగింది. నేను బీటెక్ చదువుతున్నప్పుడే నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే నాకు మాస్టర్స్ చేయాలి అన్న ఒక ఆశ అనేది ఉండేది. సో దానికి నేను బీటెక్ రిలీవ్ అయిన వెంటనే యూనివర్సిటీస్కి అప్లై చేయడం అని అనుకున్నాను. బట్ అప్పటికే నాకు యూనివర్సిటీస్ యొక్క డెడ్ లైన్ అనేది అయిపోవడం జరిగింది. సో అందుకని నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని ఆ 1 ఇయర్లోన గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకుంటూ అండ్ అంతేకాకుండా నేను ఏదైతే మనకి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అవసరం. సో దానికోసం కూడా నేను కోచింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను 2025లో ఆస్ట్రేలియాలో నేను అప్లికేషన్స్ పెట్టడం అనేది జరిగింది యూనివర్సిటీస్కి. నేను 1 నుంచి 5 యూనివర్సిటీస్ వరకు అప్లై చేశాను. నా పేరు గేదెల భువనేశ్వరి. మా నాన్నగారి పేరు